నీ పిల్ల నిన్ను కొడితే నువ్వు నీ పిల్ల కొట్టువా? నేను కళ్ళు తాగిన మనుషులు నాకు అర్థం కాక నేను చెప్తుంటే వాళ్ళమ్మ వాళ్ళ అయ్యాడికి దెబ్బలు తగిన అర్థం కాలేదు అసలు. ఆ రకంగా ఏడుస్తుంది పాపం, ఆ రకంగా ఏడుస్తుంది పాపం. నాన్న తీపే బరువుకుంది కానీ దానికి ఏం లేదు. ఏం లేదా? మరి ఎందుకు ఏడుస్తుంది? పంతులయ్యా ఇప్పుడు ఎవరు కొట్టింది? మా ఆయనే కదా. మీరు చూడలేదా? మీ మగవాళ్ళంతా ఒకటేనయ్యా. మీరు చెప్పరు. సరే సరే అదేగానే మామా కూటి గింజలు లేవురా మొగుడు అంటే కూరగా తీసుకుంటా ఈజీలో మీరు తీసుకొస్తున్నావా? ఏం గట్టి గంజి కాసి నీ పొట్ట బాగా కొట్టాలని కనకాపు గారికి బొమ్మ చెప్తుంది కదా. పెదకాపు గారి కాడికి బొమ్మనవా? ఆ పెదకాపు గారి కాడికి పోయినా ఆయన గోరు ఆ భగవంత్ మాలపాడి గారి కాడికి పోయినా ఆయన గోరు పడతా పడతా వచ్చి రెండు పట్టుకోండి మాయగా చెప్పినా మంచి పెట్టేస్తుంది అదే మా తలుపుకు పెడతారే తలుపుకు పెడతారే పక్కన అయ్యి పట్టుకొని వచ్చా ఇప్పుడు నేను పెట్టడం లేదు. రేపు రా మా అబ్బాయి వస్తే పెడతాడన్నమా. రేపు రా మా అబ్బాయి వస్తే పెడతాడు. ఇప్పుడు కాదన్నమా వాళ్ళ అబ్బాయి అదే మా మ్యారేజ్ భర్త ఇరికితే నీకు కర్రయ్యాలా? పెద్దాపు గారి కాడికి బొమ్మను ఆ బుజ్జి గారి కాడికి బొమ్మను ఆ భయపడి బుజ్జి గారి కాడికి పోయినా ఆయన కూడా వన్యా అది దొడ్డిదాడని రాయాలడు చెప్తుంది. ఈ తాగిపోతే వచ్చినోడా మామూలు పోతేనే ఇబ్బందికరంగా ఉంది. దొడ్డిదారు రమ్మంటే అర్థమైంది. ఏమో దొడ్డిదాడు రమ్మంటే పోయామా పోతే ముచ్చ లోపలికి రాయాలమ్మా.